గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు వివిధ జిల్లాల మహిళా అధ్యక్షురాలు పీసీసీ చీఫ్ కార్యాలయం ముందు బైఠాయించారు. పార్టీ ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో మహిళా కాంగ్రెస్ లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు పీసీసీ చీఫ్ ను కలిసినా ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఛాంబర్ వద్ద కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావుతో పాటు వివిధ జిల్లాలకు చెందినటువంటి మహిళా కాంగ్రెస్ నాయకురాలు బైఠాయించి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ చూసుకో అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి నుంచి ఇటు మహిళలకు ఇటు ప్రభుత్వంలో అంటే ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీలో కూడా అవకాశం కల్పించలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. ఆమె ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క నిరసన కూడా తెలుపుతున్నారు. దాదాపు 1 అవర్ నుంచి కూడా ఈ నిరసన కూడా కొనసాగుతుంది. చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు కూడా ఆమె తెలుపుతున్నారు. అయితే గత కొంతకాలం కూడా ఆమె పార్టీ నేతల పట్ల అంటే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ పట్ల అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో పనిచేసిన వారికి ప్రాధాన్యత కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మన విజువల్స్ చూసుకోవచ్చు. ఇటు మహిళా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుతో పాటు వివిధ జిల్లాలకు చెందినటువంటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా ఈ యొక్క ధర్నాలు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే పలుమార్లు కూడా తమకు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కూడా అధిష్టానానికి విన్నవించుకున్నా కూడా తమ విన్నపాన్ని కనీసం ఖాతరు చేయలేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లిన అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లిన గౌడ్ మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల నుంచి కూడా ఇటు పార్టీ నిర్ణయాల పట్ల కూడా కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. సునీతారావు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అయితే ఇటు పార్టీ కాంగ్రెస్ సంబంధించిన నేతల నుంచి కూడా ఎవరి నుంచి కూడా స్పందన లేకపోవడంతో మరి ఆమె గత 25 సంవత్సరాలుగా మరి పార్టీ కోసం తను పనిచేస్తున్నారని మరి పనిచేస్తున్నా కూడా మరి ప్రభుత్వంలో కానీ ఇటు నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ తనకు న్యాయం చేయట్లేదని కూడా ఆమె వ్యక్తం చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ నేతలతో ఆమె మాట్లాడుతున్నారు. ఆమెకు న్యాయం చేస్తారని చూడాలి. ఇప్పటికే ఆమె పట్ల కూడా ఇటు కాంగ్రెస్ అడ్వైజరీ కమిటీ సునీతారావుపై కూడా క్రమశిక్షణ కమిటీ కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడవచ్చు. మరి దాదాపుగా గంట నుంచి కూడా ఈ యొక్క ఆమె టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మరి గత కొంతకాలం కూడా ఇటు వచ్చిన తర్వాత అంటే దాదాపు 15 ఏళ్ళు కావాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా మరి మహిళలకు ఎవరు కూడా ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇటు నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవుల్లో ఎవరు కూడా కీలక పదవులు ఇవ్వట్లేదు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. సునీతారావు రాండి, ఇట్లాండి. సునీతారావు చెప్పండి, ఎందుకు మీరు నిరసన తెలుపుతున్నారు? ఏంటి మీ ప్రాబ్లం? రోజు మేము ఒక్కటే మాట మాట్లాడుతున్నాం. రాత్రి లిస్ట్ వస్తుంది. నేను ఇక్కడ కూర్చోవాలని రాలేదు, ధర్నా చేయాలని రాలేదు. గాంధీ భవన్ లో కూర్చున్నాం. ఎవరో అన్న సమాధానం చెప్పాలని కోరుతున్నాం. మేము అడిగింది మహేష్ అన్నని. మహేష్ అన్న రేవంత్ అన్న మీద నొక్కుతున్నాడు. మరి రేవంత్ అన్న ఇస్తలేడా, మహేష్ అన్న ఇస్తలేడా? ఇద్దరిట్లో ఏదో ఒక క్లారిటీ కావాలని అడుగుతున్నాం. గాంధీ భవన్ లో కూర్చోవడం తప్పు కాదు కదా. ఇది మా పార్టీ ఆఫీస్. మేము రోడ్డు మీద కూర్చోలే, మెట్ల మీద కూర్చోలే. అక్కడ ధర్నా చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేస్తారా? చేయండి. మరి ఇప్పుడు వాళ్ళు నా కోసం పనిచేసిండ్రు. మహేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈరోజు పీసీసీ అయింది. మరి రేవంత్ అన్న అన్నడా లేదా అడగమని అంటున్నారు. నేను రేవంత్ అన్ననే అడుగుతున్నా. ఒక్కటే అన్న, మీరు అన్నారా అన్నలేదా ఒక్కటే చెప్పండి అన్న. మాకు ధర్నాలు వద్దు, ఏమొద్దు. మీరు మాకు పదవులు ఇవ్వకుండా పోరాలి. కానీ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి మీపై మీ జాతీయ అధ్యక్షురాలకు క్రమశిక్షణ సంఘానికి లేఖ కూడా రాశారు. దీనిపై మీ స్పందన? నేను తప్పు చెయ్యలేదు. నేను పార్టీ క్రమశిక్షణ తప్పలేదు. నేను గాంధీ భవన్ లో పీసీసీ చేంబర్ ముందే కూర్చున్నా. అధ్యక్షుడు వస్తే అడుగుతున్నా. అది డిసిప్లినరీ యాక్షన్ కింద ట్రీట్ చేస్తారా చెప్పండి.
సరే నన్ను తీసేస్తారా, తీసేయండి. వాళ్ళు నన్ను బాధితురా. ఇప్పుడు మహేష్ గౌడ్ అబద్ధం చెప్పాడు, అబద్ధం చెప్పాడు, ఒక్కటే అంటుండు. మహిళా కాంగ్రెస్ 35 జిల్లాలకు సంబంధించి 30 లిస్ట్ ఇచ్చి ఏడాదిన్నర అవుతుంది. వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు అన్నాడు. మాకు క్లారిటీ కావాలి. మరి మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పు చెప్తున్నారా, రేవంత్ అన్న తప్పు చెప్తున్నా అని నేను అనుకుంటలేను. సరే మీరు నన్ను పదవుల నుంచి తొలగిస్తే తొలగించండి, వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి. నా కోసం పని చేసిండ్రు. మహేష్ అన్న చెప్పినా పని చేసినాం, రేవంత్ అన్న చెప్పినా పని చేసినాం, పార్టీ చెప్పినా పని చేసినాం, ఏఐసిసి చెప్పిన పార్టీ వ్యతిరేకలకు పాల్పడలేదు. నాకు జైపాల్ అన్నకు ఫోన్ చేసిన, జైపాల్ అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను ముఖ్యమంత్రిని ప్రాధాన్యం ఇది ఉందన్న అంటే నాకు అవకాశం ఇస్తలేదు. నేను అపాయింట్ తప్పైతుంది తమ్ముడు. కాబట్టి నేను పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు ఉత్తమన్నకు చెప్పిన, బట్టన్న దృష్టికి తీసుకెళ్లినా సరే ఒక ఇష్యూలా నేను నా చెల్లెళ్ళ కోసం భావోద్వేదానికి గురైన. ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళని లేవమంటే వాళ్ళు వేస్తలేరు. ఇప్పుడు వాళ్ళని వదిలేసిపోయింది అనుకో, ప్రతి కార్యక్రమాల్లో నా ఇంటున్న చెల్లెళ్ళందరినీ నేను వదిలేస్తే నేనేం చేయాలి చెప్పాలి. ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు అట్లాంటి వాటిలో మహిళలకు అవకాశం కల్పి మహిళా కాంగ్రెస్ చాలా పెద్దగా అయిందన్న. రేవంత్ అన్నకు బాగా తెలుసు. 35 జిల్లాల అధ్యక్షురాలు గతంలో ఉన్నారు, మెంబర్షిప్ చేసిన. మెంబర్షిప్ ఆధారంగా ఈరోజు నేను ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన. 6000 మెంబర్షిప్ లా నేను ఎన్నుకోబడిన. ఈరోజు విధంగా ఈ చెల్లెళ్ళందరూ కూడా 500 జిల్లా ప్రెసిడెంట్ 5500 మెంబర్షిప్ చేసుకుని 1,06,000 మెంబర్షిప్ మేము. ఏఐసిసికి 1,16,000 అంటే నా సత్తా నేను చూపించుకున్నా. 1,00,000 మంది మహిళలు నాతో ఉన్నారని చెప్పేసాను. మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు వాళ్ళ గురించి న్యాయం అడగకపోతే ఇప్పుడు వాళ్ళు ఇవ్వనంటున్నారన్న. నాది తప్పేం లేదు. నేను వాళ్ళని బుజ్జగిస్తున్నా, వెళ్ళిపోమంటున్నా, మాకు న్యాయం చేయమని అంటే మమ్మల్ని దొక్కేస్తున్నారు. కొత్త వాళ్ళకి పదవులు వస్తున్నాయి. మొన్న వచ్చిన వాళ్ళకి కూడా పార్టీ జెండా మోయిన వాళ్ళకి పదవులు వచ్చినాయి. ఈరోజు పార్టీలో ఎన్నడూ ముఖం కూడా చూడని వాళ్ళకి పదవులు వచ్చినాయి. అందరికీ పెద్దపీట వేసినప్పుడు వాళ్ళు నన్ను అడుగుతున్న ప్రశ్న, అక్క నేను రెడ్డి అయితే నాకు పదవి వస్తుందా, నేను గౌడ్ అయితే నేను పదవి వస్తుందా, లేకపోతే పార్టీలో పదవులు ఇయ్యరా అక్క అని అడుగుతున్నాను. వాళ్ళకి సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. నాకు పదవి ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ చేతులు ఎత్తి రేవంత్ అన్నకు నేను దండం పెట్టి అడుగుతున్నా. వాళ్ళ మేము ఇచ్చింది 30 లిస్ట్ అన్న. ఒక 10 మందిని కూడా వేయకుండా ఒక్కటంటే ఒక్క పదవి, సంవత్సరంన్నర నుంచి ఒక్క పదవి లేదన్న మహిళా కాంగ్రెస్ కి. మీరు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. అంతకుమించి మాకేం లేదు. ఇప్పుడు వెళ్ళిపోతాం, మళ్ళీ రేపు అందరూ వచ్చి అడుగుతారన్న. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. కూడా ఫోన్ చేసి వేమనరేంద్ర రెడ్డి అన్న కూడా ఫోన్ చేసిన గతంలో చాలా సార్లు. నా ఫోన్ పిక్ చేస్తలేదు. మరి ఎవరు పిక్ చేయనప్పుడు ఎవరు మీనాక్షి నటరాజన్ మహిళ ఉన్నప్పుడు కూడా మీకు ఎందుకు న్యాయం చేయలేదు అనుకుంటున్నారు? మీనాక్షి నటరాజన్ గారు కూడా అందరు మెసేజ్లు పెట్టిందండి. టైం ఇవ్వండి మేడం అని చెప్పి నేను కూడా మెసేజ్ పెట్టినా. దేకేంగే సునీత, మా ప్రాబ్లమ్స్ వారికే చెప్పుకుందాం అనుకున్నాం, మీనాక్షి గారికే చెప్పుకుందాం అనుకున్నాం. మీనాక్షి గారికి ఆల్రెడీ తెలుసు మొన్న ఎవరికి పదవులు ఇచ్చారో, ఇప్పుడు ఎవరికి పదవులు ఇచ్చారో, ఎవ్రీథింగ్ మేడం నోస్. బట్ స్టిల్ మాకు అన్యాయం జరుగుతుంది. సంవత్సరంన్నర తర్వాత ఈరోజు 9 గంటలకు లిస్ట్ వస్తుంది. అందులో మా కార్యకర్తల, కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు ఉండవన్నా? ఎంతమందికి ఇస్తుంది చెప్పండి అన్న. మీరు సీనియారిటీ ప్రకారం ఇవ్వండి. పనిచేసిన వాళ్ళకే పెద్ద పిట్ట అన్నాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ నినాదంతో సమానత్వ న్యాయం అంటాడు. సమానత్వ న్యాయం లేదన్నా, లేదు. రేవంత్ అన్న లేదు. మీరు లిస్టు చూడండి అన్న, ఎవరెవరికి ఇస్తున్నారో మీరు చూడండి. గతంలో ఎవ్వరు పని చేయని వాళ్ళకి ఇచ్చిందన్న. కాబట్టి మేము అడుగుతున్నాం. అడగడం తప్పు అయితే మీరు చెప్పండి అన్న, నేను ఇంట్లో కూర్చుంటా, పనే చేయండి. మీరు ఒక మహిళా అధ్యక్షులకి గౌరవం ఇచ్చినారన్న. సీఎం రేవంత్ అన్న ఎప్పుడు గౌరవం ఇచ్చిండు, నన్ను ఎప్పుడు కూడా పెద్ద పీటలో పెట్టిండు. నేను దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఒక్క సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారు, మిగతా సామాజిక వర్గాలకు న్యాయం చేయట్లేదని కూడా మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కరు ఒకటే మాట అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? అక్క మనకు పదవులు ఎందుకు ఇయ్యరు, మహిళా కాంగ్రెస్ కి పదవులు ఎందుకు ఇయ్యరని అడుగుతున్నారు. ఇప్పుడు అయితే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ రోజు బూత్ బ్లాక్ లెవెల్ నుంచి నేను స్ట్రెంథన్ చేస్తూ వస్తున్నాను. ఈరోజు వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి. అందుకే నేను ముఖ్యమంత్రి వారి అపాయింట్మెంట్ 2-3 డేస్ కింద కూడా నేను చెప్పిట్లో మేము సగభాగం కాదు 51% ఉన్న మేము మాకు 10 మందికి స్థానం కేటాయించలేరు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి 20 మందికి 30 మందికి ఇచ్చినాం. 10 మంది మహిళా కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వడానికి ఏం ప్రాబ్లం అని అడుగుతున్నా. గవర్నమెంట్ లా ఉంటే పార్టీలు ఉండరు, పార్టీలు ఉంటే గవర్నమెంట్ ఉండరు. మరి 2 పదవులు ఉన్న వాళ్ళని మేము ఏం అడగాలి చెప్పండి. మరి ఈరోజు
వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి అందరికీ కూడా వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళ మర్దళ్ళకి ఈరోజు బయట వాళ్ళకి ఎవరెవరికో పదవులు ఇచ్చినప్పుడు మహిళా కాంగ్రెస్లో పని చేసి మేము ఇన్ని కేసులు పెట్టించుకొని కోట్ల చుట్టూ తిరిగి మా వాళ్ళు అడగడం తప్ప అని అంటున్నా. అంతే, నాకు ఎవరిపైన వ్యతిరేకత లేదు, ఉండదు. మా అధ్యక్షురాలకి చెప్పినా పర్వాలేదు, చెప్పండి, మీరు ఎవరినైనా నియమించండి, నాకు ప్రాబ్లం. అల్కాలంబ గారికి కూడా నేను ఫోన్ చేసి చెప్పిన, వైస్ ప్రెసిడెంట్గా నన్ను వేస్తున్నారు మేడం, నాకొద్దు, నేను మహిళా కాంగ్రెస్లోనే మహిళలను బలోపేతం చేయమని చెప్పి ఆ కాలం ఇందిరాగాంధీ చెప్పింది, సోనియా గాంధీ గారు చెప్పిండ్రు, రాహుల్ గాంధీ గారు చెప్పినారు, ఖర్గే గారు చెప్పినారు. సో అందుకే మేము అల్కాలంబ గారు కూడా అదే మాట చెప్పినారు. అణువు నాకు నిత్యం నా వెంటున్న అల్కాలంబ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒకవేళ క్రమశిక్షణ కమిటీ మీపై చర్యలు తీసుకుంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు? రాబోయే రోజులు ఏ రకంగా ఉండబోతుంది? మీరు నేను మా చెల్లెళ్ళు అడిగింది నేను అడిగిన, అది తప్ప అనుకుంటే నో ప్రాబ్లం, ఏ చర్యకైనా నేను సిద్ధమే, నాకేం బాధ లేదు. నేను కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటా, అట్లనే బతుకుతా, అట్లనే చచ్చిపోతా. నాకు పదవులు అవసరం, పదవులు ఇస్తే ఇవ్వండి, లేదు నన్ను గౌరవించి పదవులు నా చెల్లెళ్ళ కోసం నేను కొట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళందరూ పోను అంటున్నారు, నేను వెళ్ళిపోతా, నన్ను బొమ్మనండి ఇప్పుడే వెళ్ళిపోతా, కానీ వాళ్ళు పోరు కదా, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్పాలి? మరి ఎవరో ఒకరైతే సమాధానం చెప్పండి, మాకు పలానా ఇస్తే సుంతమ్మా, మీకు ఓ 10 మందికి ఇస్తాం ఎందుకు అని వెళ్ళిపోమని చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాం, 2 నిమిషాలలో మేము వెళ్ళిపోతాం. కానీ అది ఎవరు మాట చెప్తలేదు. మరి మేము ఎవరిని అడగాలి చెప్పండి? మహేష్ అన్న స్పందించాడు, రేవంత్ అన్న స్పందించాడు, నాకు తెలియదు ముఖ్యమంత్రి వర్యులని అడగాలని చెప్పి పెద్ద పెద్ద నాయకులు పెట్టినాం, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి లెటర్స్ పంపించినాం. సో మరి ఇంకా ఎవరికి పెట్టాలి? రేవంత్ అన్న అన్నాడు, ఏమన్నాడు, ఆ జిల్లా నుంచి ఎవరు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఫార్వర్డ్ చేయమన్నారు. ఫార్వర్డ్ చేసినా కూడా పదవులు ఇస్తలేరు కదా, మరి వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మరి వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు అందరూ కూడా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మమ్మల్ని రాణిస్తలేరు అని ఇప్పుడు వాళ్ళ బాధ. వాళ్ళు అదే మాట చెప్పండి, మీకు న్యాయం దోస్తే అన్న ఏది చెప్తే మేము అది వింటాం. రేవంత్ అన్న పో అంటే పోతా, కూర్చోమంటే కూర్చుంటా, ఎట్లా న్యాయం చేస్తాడో చెప్పమని అడుగుతున్నా, అంతే. ఇక్కడ చూస్తున్నాం కదా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో మహిళలకు పెద్దగా పట్టించుకోవట్లేదు, పదవులు కూడా ఇవ్వడం లేదు. ఇటు ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులో కానీ ఇటు పార్టీలో కానీ ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి మరి తమ పదవులు తమకు దక్కాలని మరి పక్క పార్టీలో అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి, అదేవిధంగా ఒకే సామాజిక వర్గానికి ఎక్కువగా పదవులు వస్తున్నాయి తప్ప మరి దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేసినటువంటి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలకు మాత్రం మరి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి ఈ రోజు నైట్ ఒక లిస్ట్ వస్తుంది అంటున్నారు. మరి అది పార్టీ పదవులకు సంబంధించిందా లేకపోతే ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిందా మాత్రం తెలియాలి. మరి దీనిలో మాత్రం తప్పకుండా పదవులు రావాలని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే ఆ మధ్యకాలంలో ఇటు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఇటు సునీతారావు కూడా ఇటు మెంబర్షిప్ డ్రైవ్ కూడా చేపట్టారు. దాదాపు 1,00,000 పైగా వాళ్ళు కూడా చేశారు. అయినప్పుడు కూడా తమకు ప్రాయత మధ్యకు నామినేటెడ్ పోస్టులో కానీ ఇటు పార్టీ పదవుల్లో మాత్రం మహిళలకు పెద్దపీట వేయడం లేదు. మరి ఎక్కువగా పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు, అదేవిధంగా ఇటు ఒక్క సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ వాళ్ళకు మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప మరి మొదటి నుంచి కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా పనిచేసినటువంటి మహిళా కాంగ్రెస్ నేతలకు మాత్రం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? మరి ఈ విషయంపై కూడా వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించాలి. మరోవైపు ఇటు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ కూడా స్పందించి మరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి మరి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మాకు ఇవ్వలేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేసి మా ఇల్లు సంసారాలు